జీవితం ఎప్పుడు మనకి పూలబాట చూపించదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్లు కూడా వస్తాయి. కానీ అదే జీవితం మనల్ని గట్టిగా తయారు చేస్తుంది. నొప్పి వస్తే దాని నుండి పారిపోకండి. దాన్ని ఎదుర్కో. నొప్పి నీ బలానికి కొత్త రూపం ఇస్తుంది. ఏడవాలని ఉంటే ఏడు. అది బలహీనత కాదు. కన్నీళ్లు మనసుని శుభ్రం చేసే ఔషధం. కన్నీళ్లతో శుద్ధైన మనసుకు మళ్ళీ గెలుపు సిద్ధమవుతుంది. ఫెయిల్ అవడం తప్పు కాదు. కానీ ఫెయిల్ అయి లేచి నిలబడకపోవడమే నిజమైన తప్పు. ప్రతి ఓటమి ఒక పాఠం. ఆ పాఠమే నీ విజయానికి కొత్త మెట్టు. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. కఠినమైన మార్గాలే మనల్ని ఎత్తుకు తీసుకెళ్తాయి. కష్టాలు శత్రువులు కావు. అవే మన జీవితానికి గురువులు. ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. నువ్వు నీ భయాలపై గెలిస్తే నిన్ను ఎవరూ ఆపలేరు. విజయం సాధించాలంటే మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎందుకంటే నీకు మించిన శక్తి ఇంకెక్కడా లేదు. నిన్ను నువ్వు నమ్ముకోకుంటే తుంది. నీ జీవితంలో కన్నీళ్లు కూడా విజయానికి అవసరమే. అవే మన హృదయాన్ని గట్టిపరుస్తాయి. ఒకసారి కూలిపోవడం శాశ్వతంగా ఓడిపోవడాన్ని సూచించదు. ప్రతిసారి లేచి నిలబడేవాడే గెలుస్తాడు. నొప్పి నీ శక్తి, కన్నీళ్లు నీ ఔషధం, ఓటమి నీ గురువు. ఇవి ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. లే మిత్రమా, ఎదురు నిలబడు. ముందుకు